తిరుపతి జిల్లా నాయుడుపేట పట్టణంలో బీజేపీ సీనియర్ నాయకులు ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది। ఈ సందర్భంగా సీనియర్ నాయకులు మాట్లాడుతూ సత్యకుమార్ యాదవ్ ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని, నాయుడుపేట పోలేరమ్మ అమ్మవారిని వేడుకుంటూ అమ్మవారి కరుణ కటాక్షాలు ఆయనపై ఉండాలంటూ సీనియర్ నాయకులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు। ఈ సందర్భంగా పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు। ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వారు సత్యకుమార్ యాదవ్ గారికి ఈ నాయుడుపేట సీనియర్ బీజేపీ నాయకుల యొక్క తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాం। మేము ప్రతి సంవత్సరం మాకు బొలకాల విజయభాస్కర్ ద్వారా ఈ కార్యక్రమం చేస్తాం। ఇదే కార్యక్రమం ప్రతి సంవత్సరం చేస్తాము। ఆయనకి ఇచ్చిన శాఖని సమర్థవంతంగా నిర్వర్తించి ఆరోగ్యాలతో ఉండాలని, ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని ఆ భగవంతుని కోరుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు। మా ఆత్మీయ సోదరులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రివర్యులు సత్యకుమార్ యాదవ్ గారు నేడు జన్మదిన సందర్భంగా నాయుడుపేటలో కేక్ కట్ చేసి అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది। సత్యకుమార్ గారు చిన్న వయసులోనే, విద్యార్థి దశలోనే అనేక ఉద్యమాల్లో పాల్గొని ఏబీవీపీలో చురుకైన పాత్ర పోషించారు। అతని చురుకుదనాన్ని మెచ్చుకొని నాయుడు గారి దృష్టి ఆయన మీద పడి నాయుడు గారికి వ్యక్తిగత కార్యదర్శిగా నియమించుకోవడం జరిగింది। ఆనాటి నుంచి సెంట్రల్ మినిస్టర్ గా ఉన్నా కూడా నాయుడు గారికి పిఎస్ గా, ఓఎస్డీగా, ఉపరాష్ట్రపతికి వెళ్ళినా కూడా ఓఎస్డీగా నియమించడం జరిగింది। మోడీ గారు, అమిత్ షా గారి పిలుపు మేరకు సత్యకుమార్ గారు ఉపరాష్ట్రపతి ఓఎస్డీగా ఉన్న సత్యకుమార్ గారు రాజీనామా చేసి పార్టీలో రావడం జరిగింది। బీజేపీ జాతీయ కార్యదర్శిగా మొట్టమొదటిసారి ఎన్నుకోబడింది। ఇప్పటికి 3 సార్లు జాతీయ కార్యదర్శిగా నిలబడ్డారు। నెక్స్ట్ వైసీపీ గెలిచే ప్రధానమైన సీట్లలో ధర్మవరం ఒకటి, కేతిరెడ్డి, వెంకట్రామరెడ్డి, అలాంటి సీట్ని పార్టీ కేటాయిస్తే పోయి విజయం సాధించి అతను కేతిరెడ్డి కాదు కేటురెడ్డి అని నిరూపించి ఘన విజయం సాధించారు। ఆ ఘనతకి మంత్రి పదవి వచ్చింది। పోతే ఆయన దేశంలోనే ఉన్న భాషల్లో ప్రావీణ్యం కలిగిన వ్యక్తి, దేశంలో ఉన్న జాతీయ స్థాయి నాయకులతో మంచి సత్సంబాలు ఉన్నాయి। దానివల్ల హెల్త్ పరంగా ఆయనకు కావాల్సినవి అధికంగా ఆంధ్రప్రదేశ్కి తెప్పించుకొని ఎన్నో డెవలప్మెంట్స్ చేస్తున్నారు। కాబట్టి అలాంటి డెవలప్మెంట్స్ ఇంకా జరుగుతూ ఆ దేవుడి దయ వల్ల ఉన్నత పదవులు అలంకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను। మన రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రులు శ్రీ సత్యకుమార్ గారు పుట్టినరోజు సందర్భంగా మన నాయుడుపేటలో బీజేపీ కార్యకర్తలు, వారి అభిమానులు అందరూ కలిసి ఈరోజు ఆయన పుట్టినరోజుని ఘనంగా జరుపుకోవడం జరిగింది। శ్రీ సత్యకుమారు తను చదువుకున్నప్పుడు కాలేజీనప్పటి నుంచి కూడా ఆర్ఎస్ఎస్ లో నుండి అన్ని రంగాల్లో కూడా పార్టిసిపేట్ చేస్తూ అనేక ఉద్యమాలు నడిపినటువంటి వ్యక్తి। తర్వాత కాలంలో వెంకయ్య నాయుడు గారు పిఏగా ఉండి మొత్తం ఇండియా, ఆల్ ఇండియానే కాదు అన్ని దేశాలు తిరిగినటువంటి వ్యక్తి। బాగా అనుభవం సంపాదించుకున్న తర్వాత ఆయన ఈరోజు రాష్ట్రంలో ఎమ్మెల్యేగా గెలిచి ఆరోగ్య శాఖ మంత్రిగా చాలా యాక్టివ్గా కూడా పనిచేస్తున్నారు। ఆయన వచ్చిన తర్వాత చాలా మార్పులు వస్తున్నాయి। ప్రతిరోజు కూడా ఏదో ఒక ఏరియాకి తిరగడం, అంటే యువకుడు కాబట్టి, పెద్ద వయసు లేదు కాబట్టి ఆయన ఇంకా ఆరోగ్యంతో ఉండి ఈ రాష్ట్రానికి ఎక్కువ సేవ చేయాలని, ఈ ప్రజలకి ఆరోగ్యం అంటే చాలా ముఖ్యమైనటువంటి కార్యక్రమం అది। పేద ప్రజల కోసంగా అనేక సంక్షేమ పథకాలు కూడా ప్రవేశపెడుతున్నారు। కాలేజీలు కూడా ఎక్కువ మెడికల్ కాలేజీలు ఇచ్చి ప్రైవేట్లో ఎట్లయితే ఎక్కువగా ప్రతి నియోజకవర్గంలో 100 పడకల హాస్పిటల్ పెట్టాలని ఒక నిర్ణయం కూడా తీసుకున్నారు। మరి ఆయన పార్టీ కోసం ఎన్నేళ్లు పనిచేశాడు, వెంకయ్య నాయుడుతో కూడా చాలా యాక్టివ్గా పనిచేశాడు। ఆయన సేవ చేసిన కృషికి ఈరోజు రాష్ట్రంలో మంత్రిగా ఆయనకి భారతీయ జనతా పార్టీ తరఫున మంత్రిగా ఇవ్వడం జరిగింది। మరి ఆయన ఇంకా ఆయురారోగ్యాలతో ఎక్కువ పుట్టినరోజులు జరుపుకుంటూ ఈ రాష్ట్రానికి, ఈ పేద ప్రజలకి అందరికీ ఎక్కువ సేవ చేయాలని ఆ భగవంతుని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం। జై హింద్, జై భారత్।